హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇందిరా. వెల్కమ్ టు అత్తా కోళ్ళ వంటలు. అత్తా కోళ్ళ వంటలు అంటే ఇవాళ పునుగులతో వచ్చేసింది అనుకున్నారా? ఇవి మినప పునుగులు కాదండి. ఇవాళ స్పెషల్గా ఎప్పుడు వేసే బొబ్బర్లు ఇంకా పాలకూరతో ఇలాగా పునుకులు అయితే చేశానండి. చూడండి, లోపల బయట ఎంత క్రిస్పీగా ఉన్నాయో అలానే లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. చూడండి, పాలకూరతో చాలా టేస్ట్గా ఉన్నాయి. ఈ వీడియో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఇలాగా బొబ్బర్లు అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్ బొబ్బర్లు తీసుకొని వాటర్ వేసేసుకొని ఒక 2-3 సార్లు క్లీన్ చేసేసుకొని చూడండి, ఇలాగా కడిగేసుకున్నాక ఒక 4-5 గంటలు నానబెట్టేసుకున్నాం. ఫుల్గా వాటర్ వేసేసి చూడండి, 6 గంటల తర్వాత బొబ్బర్లు అయితే ఇలా నానిపోయి చూడండి. తొక్క కూడా సెపరేట్ అయిపోయింది. అంత మంచిగా నానేమాట. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసుకుని బరకగా పట్టుకుందాం. నేను 4 నుండి 5 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. అలానే అల్లం, అలానే బొబ్బర్లు కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాక సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే పిండి కొట్టిన తర్వాత వేస్తే మనకి పిండి అనేది పలచగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు వేసుకుంటే అవ్వదు. అందుకని ముందు వేసేసుకుంటున్నాను నేను. చూడండి, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండినంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి, నేను ఇందులోకి 2 మీడియం సైజు పాలకూర కట్టలు అయితే తీసుకున్నాను. ఇవి శుభ్రంగా క్లీన్ చేసేసుకుని సన్నగా తురుముకుందాం. సన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకుందాం. వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుందాం. చూడండి, ఇలా పాలకూర వేసుకోవడం వల్ల పిల్లలగా మన పాలకూర పప్పులు ఫ్రైలు తినరు కదా. ఇలాగా వాళ్ళ ఇది వచ్చేస్తే తింటారు. వాళ్ళు రుచికి అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటాయి బొబ్బర్లే. టేస్ట్ అంటే పాలకూర ఇందులో ఇంకా టేస్ట్గా ఉంటాయి. చూడండి, మొత్తంలో ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా. ఇప్పుడు మనం బొబ్బర్ని పునుకుల కింద వేసుకుందాం. ఒక్కొక్కటిగా మొత్తం కడాయి నిండా వేసేసుకుందాం. ఇవి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. మనం మినపప్పుతో వేసుకుంటాం కదా, గారెలైనా బోండైనా వాటి కంటే ఇది కమ్మదనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ బొబ్బర్లే కమ్మదనం అంటే దాంట్లో కాంబినేషన్ పాలకూర కూడా వేసాను కదండి. దాంతో టేస్ట్ అనేది వేరే లెవెల్కి అన్నమాట. నెక్స్ట్ లెవెల్. ఇంకా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తింటారు. ఇది ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా. నేనైతే ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే చేస్తున్నాను. మా హస్బెండ్ అడిగారు అన్నమాట. ఆయనకి పాలకూర అంటే చాలా ఇష్టం. అందుకే దీంట్లో పాలకూర యాడ్ చేసి వేస్తున్నమాట. చూడండి, అన్నీ ఇలా వేసేసుకున్నాక మనం ముందు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోయి లోపల ఉడకదు కాబట్టి ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఒక పక్కన ఫ్రై అయ్యాయి కదా, మరో పక్కకి టర్న్ చేసుకుందాం.
చూడండి మొత్తం అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదండి, ఫ్రై అయిపోయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుంది. చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుందన్నమాట. ఎంత టేస్ట్గా ఉంది, తింటే ఇంకెంత బాగుంటుందో. చూడండి ఎంతో రుచికరమైన బొబ్బర్లు పాలకూర పునుకులు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంతో రుచికరమైన పాలకూర ఇంకా బొబ్బర్లు పునుకులు అయితే రెడీ అయిపోయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అత్త కోడలు వంటల్ని ఫాలో అవ్వండి.